ఏజెన్సీ ప్రాంతంలో పూర్వం నుండి ఇక్కడ నివసిస్తున్న గిరిజనేతర పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ బంజరు భూములు పేదలకు పంచాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండవ కృష్ణ చైతన్య, డివిజన్ కార్యదర్శి కారం ధారయ్య తదితరులు మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో నేటికి విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయని, అలాగే బస్ సౌకర్యం లేని గ్రామాలు కూడా ఉన్నాయని అన్నారు. విద్య, వైద్యం, రోడ్లు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలపై దృష్టి పెట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వికే చంద్రం, జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల మండల కార్యదర్శులు జేవి రమణరాజు, జి బాలయేసు, మండల కార్యాలయ కన్వీనర్ చోడెం దుర్గా, మండల నాయకులు బేతా కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు బంజర్ల పేదలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంచాలి. అడవి బంజర్ల పేదలకు ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బుట్టాయిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు వెంటనే పరిష్కరించాలని, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు ఇళ్ల స్థలాలు లేకుండా సుమారు తాతల తండ్రుల నుంచి నివసిస్తున్నారు, అద్దె ఇంట్లో ఉంటున్నారు. తక్షణమే ప్రభుత్వం వాళ్ళకి స్పందించి ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కరెంటు, విద్య, వైద్యం, రోడ్లు సౌకర్యం కల్పించాలని ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రాంతము అత్యధిక శాతము గిరిజనుల నివాసం చెప్పిన ప్రాంతాలు 75 సంవత్సరాల స్వతంత్రం గడిచిన తర్వాత కూడా ఈనాటికి కూడాను గ్రామీణ ప్రాంతాల్లో కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏ రకమైన సౌకర్యానికి నోచుకోకుండా మరి చాలా తీవ్రమైనటువంటి సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా లక్షలాది మంది గిరిజనులు, బలహీన వర్గాలు, గిరిజనేతలు మరి నివాసం ఉండే ప్రాంతంలో వారు సాగు చేస్తున్నటువంటి భూమి, వేలాది ఎకరాల భూమి వారు ఈరోజు సాగు చేసుకున్నారు. దాదాపుగా 3 తరాలుగా కూడా సాగు చేసిన భూములు ఈనాటికి కూడా వాళ్ళకి ఆ భూమి మీద హక్కు కల్పించకపోవడం అనేది శోచనీయం. కనీసం ఇప్పటికైనా సరే ఈ భూములన్నింటి మీద ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ సాగు చేస్తున్న వాళ్ళందరూ కూడా భూమి మీద హక్కు కల్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. ఇవాళ ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మండల కార్యాలయం దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. సత్వరం ప్రజా సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని చేస్తున్నాం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చడంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం బుట్టాయిగూడెంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం ద్వారా వీళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్లాంటి భవిష్యత్తులో చేయకుండా ఉండాలని కోరుతూ అక్కడ ఏదైతే కూల్చారో ఆ స్థలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి తిరిగి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు వెనకబడ్డ ఈ బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ఇటు పక్కకి వెళితే కోపల్లి కానీ, ఇటు కొమరవరం కానీ ఇట్లాంటి పదుల సంఖ్యలో గిరిజన గూడాలు ఇప్పటికీ ఎర్రబస్సు చూడని గ్రామాలు అనేకం ఉన్నాయి. అంటే ఇది రెవెన్యూ డివిజన్కి కోతవేటు దూరంలో ఉంది. అయినా కానీ గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా ఇప్పటిదాకా లేదు. దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా గిరిజనులు పోరాటాలు వీటన్నిటి రూపంగా గిరిజన హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు, ఇతర పేదలు ఎవరైతే పోడు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటా ఉన్నారో దశాబ్దాల తరబడి వాళ్ళకి హక్కు పత్రాలు ఇమ్మని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు బుట్టాయిగూడెం మండల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టాను. ఎందుచేతనంటే గిరిజన ప్రాంతంలో గిరిజనులకు లేని హక్కులు గిరిజనేతరులకు వస్తూ ఉన్నాయి. అట్లానే ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడి 30-40 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూములు గిరిజనులకు హక్కులు కల్పించడంలో అధికారులు తాత్సర్యం చేస్తూ ఉన్నారు. అట్లానే అనేక గ్రామాలకు మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. లోపల గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లోకి పోవాలంటే మండలం నుంచి ఈ గ్రామాలకు పోయే దారులు కూడా ధ్వంసమైన పూర్తిగా వాటిని పునర్నిర్మాణం చేయాలి. అట్లాగే విద్య, వైద్యం విషయాలకు వచ్చేటప్పటికి వైద్య సౌకర్యాలు కల్పించడంలో కానీ విద్య విషయంలో కానీ గిరిజనులకి దూరంగానే ఉంటాం.